అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో రుద్రవత్తిని ఎలా చేయాలో చూద్దామండి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. రుద్రవత్తిని ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి. వత్తులను చేసుకోవడానికి ముందుగా పత్తిని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. ఇందులోని గింజలు, నలకలు ఏమైనా ఉంటే వాటిని అన్నింటిని తీసివేసి ఇలా శుభ్రంగా తీసి ఉంచుకోవాలండి. ఇలా అంతా శుభ్రపరచుకున్న పత్తిని ఇలా ఒక చేతిలో ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చేతి వేళ్ళకి విభూది పొడిని లేకపోతే పచ్చి ఆవు పాలను కానీ ఈ విధంగా చేతి వేళ్ళకు రాసుకొని ఈ పత్తి నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా మెలిపెడుతూ ఒక పోగులాగా లేకపోతే ఒక దారంలాగా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న పత్తి నుండి ఈ విధంగా దారంలా తీసుకోవాలండి. ఇలా పోగులాగా తీసుకుంటున్నప్పుడు ఒకవేళ మధ్యలో తెగిపోయింది అనిపిస్తే కాస్త పత్తిని అక్కడ ఉంచి మళ్ళీ పోగులాగా తీసుకోవచ్చండి. ఒక చేత్తో పత్తి పట్టుకున్నాం కదా, దీనిని లూజ్గా కాకుండా కాస్త గట్టిగా పట్టుకున్నట్లయితే ఇలా కొంచెం కొంచెంగా పత్తి వస్తూ ఉంటుంది కాబట్టి మనకు పోగు తీసుకోవడానికి సులువుగా ఉంటుందండి. ఈ దారం ముందు వెనుక భాగాలు కలిసిపోకుండా వాటిని సపరేట్గా ఇలా పత్తి ఉంచి పెట్టుకోవాలండి. ఇలా చేసుకోవడం వలన ఒత్తులు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో కొంచెం విభూది పొడిని లేదా పాలను రాసుకుంటూ చేసుకోవడం వలన మనకు గ్రిప్ బాగా దొరుకుతుందండి. ఇలా దారంలా తీసుకున్న తర్వాత ఇలా 4 వేళ్లకు మనం తీసుకున్న దారాన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా 16 చుట్లు వేసుకోవాలండి. ఇలాగే ఏదైనా ఒక అట్ట ముక్కకు కానీ ఈ విధంగా 16 చుట్లు వేసుకోవచ్చండి. వత్తి కొంచెం పొడవుగా ఉండాలని నేను ఈ విధంగా వేళ్లను దూరంగా ఉంచి పోగులు వేసుకుంటున్నానండి. మనం వేసిన చుట్లు మొత్తం ముందు వైపు వెనక వైపు కలిపి 32 పోగులు అవుతాయండి. పోగులు ఎక్కువగా ఉన్నా ఓకే అండి, తక్కువ కాకుండా చూసుకోవాలండి. ఇలా మొత్తం 16 చుట్లు చుట్టుకున్న తర్వాత చేతి వేళ్ళ నుండి పోగులను నెమ్మదిగా బయటకు తీసుకొని ఒకసారి ఇలా 2 వైపులా సరి చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఈ పోగుల మధ్య నుంచి మనం మళ్ళీ 365 చుట్లు వేసుకోవాలండి. ఇలా చుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా లేదా వత్తి ఇంకా మందంగా చేసుకోవాలనుకుంటే 32 పోగులతో పాటుగా ఒక పెన్ను కానీ ఒక టూత్పిక్ కానీ ఉంచి చివర్లో చుట్లు వేసుకున్న తర్వాత వాటిని నెమ్మదిగా తీసివేయాలండి. నేనైతే ఇక్కడ ఏమీ పెట్టట్లేదు, నేను డైరెక్ట్గా ఈ 32 పోగులకే 365 చుట్లు చుట్టుకుంటున్నానండి. ఒకవేళ చుట్టుకునేటప్పుడు పోగు తెగిపోతే మళ్ళీ అక్కడి నుంచి అతికించి చుట్టుకోవచ్చండి. ఇలా 365 చుట్లు చుట్టుకున్న తర్వాత ఇలా మధ్య భాగానికి 2 వైపుల నుండి సరి చేసుకొని ఇప్పుడు ఈ 2 చివర్లలో ఒక చివర మెలిపెట్టుకొని ఇంకో చివర వైపు ఉండే రంధ్రంలో నుంచి ఈ మెలిపెట్టుకున్న భాగాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దాని నుంచి తీసుకోవాలండి. కాస్త గట్టిగా లాగి పెట్టుకోవాలండి. అంతే అండి, రుద్రవత్తి రెడీ. ఇంకా మన ఛానల్లో 365 వత్తులు, పువ్వొత్తులు, కుంభవత్తులు, పంచేంద్రియం వత్తులు, ఇంకా బిల్వ వత్తులు ఎలా చేయాలో వివరంగా చూపించడం జరిగిందండి. డిస్క్రిప్షన్లో వాటి లింకు ఉంది, ఒక్కసారి చూడగలరండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.